లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవివద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ మమ ప్రసన్నా వరాం కుశౌపాసమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం త్వాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాతకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఇప్పుడు శుక్రమహాదశ, ప్రతి మనిషి కూడా శుక్రమహాదశ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. శుక్రమహాదశలోనే మనకి అక్రమార్జితమైనటువంటి ధన సంపాదన వస్తుంది అని శాస్త్రం చెప్తోంది. అయితే మనకు శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క శుక్రమహాదశ అనేటటువంటిది అక్రమార్జితమా న్యాయార్జితమైనటువంటి ధనాన్ని ఇస్తుందా అన్నది చెప్పబడుతుందన్నమాట. అలాగే ఇప్పుడు ప్రస్తుతము డిసెంబర్ 5, 2025 సంవత్సరం నుంచి ఫిబ్రవరి 1వ తేదీ 2026 సంవత్సరం వరకు కూడా శుక్ర మోఢమే జరుగుతోంది. అంటే మనకి ధనాన్ని ఇచ్చేది, భార్యనిచ్చేది, స్థలాలనిచ్చేది, ఇల్లులనిచ్చేది, సుఖ సంతోషాలనిచ్చేటటువంటి ఆ శుక్రుడే బలహీనుడైపోయాడు, అస్తంగత్వగతుడయ్యాడు. అంటే రవితో యూనియన్, రవితో కలిశాడు. కలవడం వల్ల ఏమవుతుందంటే ఈ రవి పెద్ద గ్రహం, చాలా బ్రైటర్ గ్రహం, చాలా లైట్ ఎక్కువ కదండి మనకి. ఈ శుక్రుడేమో కొంచెం కాంతి తక్కువ ఉన్నటువంటి గ్రహం. ఇప్పుడు బయట పట్టపగలు 12 గంటలకి మనం 200 వాట్ల బల్బు పెట్టామనుకోండి, ఎంత వెలిగిస్తున్న 200 వాట్లు ఆ పగలు అసలు ఏం కనబడదు. మనకు సూర్యుడి కాంతి ముందు అది కళావిహీనం అవుతుంది. అదేవిధంగా మనం అదే లైట్ని చీకటి గదిలో పెడితే 200 వాట్లు అంటే బ్రహ్మాండంగా గదంతా కనబడుతుంది. అంటే ఏమైందనమాట, సూర్యకాంతి ఆ యొక్క 200 వాట్ల లైట్ని లాగేసింది. అదేవిధంగా మనకి ఈ శుక్రమూఢమిలో ఈ రవి ఏం చేస్తాడంటే మొత్తం శుక్రుడి యొక్క ఎనర్జీని, శుక్రుడి యొక్క శక్తిని, శుక్రుడి యొక్క కాంతిని అంతా లాగేసి శుక్రుడిని బలహీనుని చేసేస్తాడు. దాంతో శుక్రుడు ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చేస్తాడు. ఆయనే నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చినప్పుడు మనకేమిస్తాడండి ఆయన? మన ఫ్రెండ్ అప్పు అడుగుతాం మన ఫ్రెండ్ని, మన ఫ్రెండ్ దగ్గరే డబ్బులు లేవనుకోండి, ఇంక మనకేమిస్తాడు ఆయన? ఆ విధంగా ఆ శుక్రుడు బలహీనమైపోతాడు. కాబట్టే మూఢాల సమయంలో మనము వివాహాలు చేయకూడదు అంటారు. ఎందువలనంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి చూడగానే పరస్పరం ఆకర్షణ కలగాలి, మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి పరస్పర గౌరవభావం ఉండాలి. ఇది మొగుడు, వీడు మొగుడు, నాకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలని ఉండాలి. అంతేగాని ఏంట్రా అంటే ఏంటి నువ్వు చెప్పేది నాకు అంటే ఆకర్షణ లేనట్టు అనమాట. అలాగే మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ కాన్ఫిడెన్స్. ఫోన్ ఏదన్నా వచ్చి మాట్లాడుకుంటున్నాడు అనుకోండి, పాపం ఎవరు దేంతో మాట్లాడుతున్నావు అని ఆ అమ్మాయి రోజు అడుగుతుంటే, ఎక్కడికైనా ఆఫీస్ నుంచి లేటుగా వచ్చినా, బయటికి వెళ్ళినా ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చావు, దేంతో ఉన్నావు నువ్వు, దేంతో కులుకుతున్నావు, ఇలాంటి ప్రశ్నలు వేస్తే వాడికి జీవితాంతము కూడా నరకమే. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే శుక్రబలం లేనప్పుడు భార్యే ఇలా అడుగుతూ ఉంటుంది. ఇంకా వాడికి ఎలా కనబడుతుందంటే భార్యే శత్రువు కింద కనబడుతుంది. పోనీ ఏదో కొన్ని రోజులు అడిగితే ఏదో పోన్లే, బయట వాళ్ళు అయితే కొన్ని రోజులు అడుగుతారు ఏదో అనుకోవచ్చు. ప్రతిరోజు, ప్రతి సంవత్సరము, ప్రతి నెల ఇంకా అలా జీవితాంతం ఎత్తుపొడుపు మాటలతో వీడు భరించలేక విడాకులకు వెళ్ళిపోతారనమాట, భార్య అయినా భర్త అయినా. ఇదే శుక్రుడు వీక్గా ఉంటే. కాబట్టే మనం ఏం చేయాలంటే కక్కుర్తి పడకుండా మనము ఈ యొక్క పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ శుక్రమూఢంలో మనం పెళ్ళిళ్ళు చేయొచ్చా చేయకూడదా, పెళ్లి చూపులకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, అసలు జాతకం ఎలా ఉంది, అసలు ఆ పెళ్లి కొడుకు శుక్రగ్రహం ఎలా ఉంది, ఆ యొక్క పెళ్లి కూతురు శుక్రగ్రహం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఒక జ్యోతిష పండితుడిని అడగాలి. అది కూడా జ్యోతిష పండితులు మంచి విద్యావంతులై ఉండాలి, గురు పరంపరలో రావాలి. అప్పుడే మనకి కరెక్ట్గా మనకు చెప్పగలుగుతారు. ఇప్పుడు అందువలన ఇప్పుడు యూట్యూబ్లో వచ్చే వాళ్ళంతా కూడా ఎవ్వరు కూడా అంత శాస్త్ర పండితులు లేరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియల్ ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే, మీ అందరికీ కూడా.
అందువలన మనకి జ్యోతిషం అడగాలంటేనే భయపడేటటువంటి విధానంలో మన భక్తులందరూ కూడా, ప్రేక్షకులందరూ ఉండడం, ప్రజలు ఉండడం జరుగుతోంది. కాబట్టి మనం మరి ఏం చేస్తారు, మీరు కూడా డబ్బులు ఇవ్వరు కదమ్మా, ఊరికనే జ్యోతిషం ఒకటి, తర్వాత ఈ యొక్క సంగీతం ఒకటి, ఇవన్నీ కళలన్నీ ఫ్రీగా చెప్పాలని అనుకుంటారు. అసలు గురువుగారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు, పంతులు గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు అనే విషయం మర్చిపోయారు. కాబట్టి వీటి వల్ల శాస్త్రానికి చెడ్డ పేరు. అందువలన ఇది కూడా శుక్రదోషమే. అంటే గురువు పట్ల నమ్మకం విపరీతంగా ఉండాలి. అందువల్లనే మోడర్న్ సైన్స్ని, నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి జాతకాలు చెప్తాము. అలాగే ప్రాచీన జ్యోతిష శాస్త్ర మా గురుదేవుల యొక్క పరంపర నుంచి మధురకృష్ణమూర్తి శాస్త్రి గారు, మా గురువు గారులందరూ కూడా, మరి సూర్యశ్రీ సిద్ధాంతి గారు పాలకొల్లు, అలాగే మనకి సుసర్ల దుర్గాప్రసాద్ గారు రాజమండ్రి, ఇలా మంచి గురువులు ఉండేవారు. చల్లా రామగణపతి శాస్త్రి గారు రాజమండ్రి, చల్లా గణపతి శాస్త్రి గారు అన్నదమ్ములు ఇద్దరు కూడా రాజమండ్రి. వీళ్ళంతా కూడా, ఒక సూర్యశ్రీ సిద్ధాంతి గారు మాత్రం పాలకొల్లు. ఇలా రేలంగి గారు, నేమాని గారు, వీళ్ళంతా మహానుభావులు ఉండేవారు. పెద్ద తరం అదంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పరంపరలో మనకి మోహన్ పబ్లికేషన్స్కి వచ్చి వీళ్ళంతా కూడా పుస్తకాలు కొనడం, వెళ్ళడం, గొల్లపూడికి, రాజమండ్రిలో మాకు ఆ యొక్క సాహచర్యం దొరికింది. దానివల్లే లాస్ట్ 10 years మా మధురకృష్ణ శాస్త్రి గారు ఎంత జ్యోతిష దిగ్గజం అంటే, శకుంతలాదేవి కూడా లాస్ట్ 10 years ఆమె ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా మా మధురకృష్ణ గురువు గారు ఉన్నప్పుడు ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్గా ఆ శకుంతలాదేవి గారు కూడా వచ్చేవారు. ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తూ రాజమండ్రి ఉమారామలింగ కళ్యాణ మండపంలో మేము జ్యోతిష సదస్సులు నిర్వహించేవాళ్ళం. మరి అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు, ఇట్లాంటి లెజెండ్స్ అనమాట వీళ్ళంతా జ్యోతిష శాస్త్రంలో. వాళ్ళు వచ్చి చెప్పేవారు. కాబట్టి మేమంతా చిన్నతనం నుంచి మా గురువుగారి దయ వల్ల వీళ్ళందరికీ కూడా మేము తీసి సబ్మిట్ చేస్తూ సేవలు చేసుకునే మహద్భాగ్యాన్ని మా గురుదేవులైనటువంటి మధురకృష్ణమూర్తి శాస్త్రి గారు మాకు కల్పించారు. కాబట్టి వారి యొక్క మా మధురకృష్ణ శాస్త్రి గారు ఎవరండి, ఆ తరం వాళ్ళు ఎవరు కూడా కమర్షియల్గా ఉండేవారు కాదు. కాబట్టి మనం అదే పరంపరను కొనసాగించాలి. కాబట్టి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం జ్యోతిషంలో ఎవరికైతే కావాలనుకుంటున్నారో సందేహాలు, అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పూర్తి జాతకాన్ని మన ద్వారా తెలుసుకోవచ్చు. అంటే కంప్లీట్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవి ఇవ్వాలి, ఇచ్చి వాట్సాప్ చేయండి. నాకు ఫోన్ చేస్తే మేము బయట ఉంటాము, ఎత్తలేము. సో అమెరికా మన ఆఫీసు. డబ్బుల కోసం ఏం భయపడద్దు, డబ్బులు కాదు. మనకు కావాల్సింది ఏంటంటే జగద్గురువులైనటువంటి స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు, రమణ మహర్షి, ఇటువంటి మహర్షుల దగ్గరికి మిమ్మల్ని నేను ఒక పోస్ట్ మ్యాన్ లాగా మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళడమే మేము జ్యోతిష్యం చెప్పడంలో ఉద్దేశం. కాబట్టి నేను ఒక ప్రొఫెసర్గా మరి ఈ యొక్క ఆనంద మార్గాకి ఆశ్రమానికి 200 దేశాల్లో మా యొక్క బ్రాంచీలు ఉన్నాయి. 300 బ్రాంచీలు ఇండియాలో ఉన్నాయి. అనాథ పిల్లల్ని మేము పోషిస్తాము. అలాగే స్కూల్లో చాలా తక్కువ ఖర్చుతో మేము మా స్వామీజీలందరూ కూడా 10,000 మంది స్వామీజీలు అందరూ కూడా చూసుకోండి. ఆనంద మార్గ ఆశ్రమం అని గూగుల్ చేయండి, యూట్యూబ్లో చూడండి, అన్నీ ఉంటాయి. అంత ఇంటర్నేషనల్ సొసైటీ అది. కాబట్టి మీరంతా కూడా కక్కుర్తి పడద్దు ఈ శుక్రగ్రహం గురించి తెలుసుకోవడానికి. ఆ శుక్రగ్రహం యొక్క ఫలితాల గురించి, మీకు ఇచ్చేటటువంటి ప్రతికూల ఫలితాల, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. కాబట్టి మన ఛానల్కి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి. మరి చక్కగా మీరందరూ కూడా మరి మౌర్య, మరి దత్తు, ఇలాగా మా వేణు, వీళ్ళంతా కూడా ఏదో వాళ్ళ తోచిన రీతిలో మీకు సేవలు చేస్తున్నారు. కాబట్టి ఉపయోగించుకోండి. మిగతా జ్యోతిష్కుల సంగతి నాకు తెలియదు, కానీ మనమైతే నాన్ కమర్షియల్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇక శుక్రగ్రహం ఏ విధంగా 12 రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఏ రాశుల వారికి ఎలా చేస్తుంది అన్నది విడివిడిగా మనం ఒక్కొక్క రాశిని మనం చూసి తెలుసుకుందాం. మేషరాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క శుక్రగ్రహ మూఢం వల్ల వివాహాలు అనేటటువంటివి ఇప్పుడు కనీసం ఆ ప్రస్తావన ఎత్తకూడదనమాట. పెళ్లి చూపులకు వెళ్ళకూడదు. అదేవిధంగా సినీ నాయకులకి మనం చెప్పున్నాం, శుక్రమూఢంలో రాజకీయ నాయకుడు అవ్వచ్చు, సినిమా నాయకుడు అవ్వచ్చు. పాపం ఏదో మంచి చెప్పాలనుకున్నటువంటి శివాజీ గారు, హీరో శివాజీ గారు, అనసూయ గారు, ఆ ఇద్దరూ కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. కానీ అది పెద్ద కాంట్రవర్సీగా మారిపోయింది. దీనికి కారణం ఏమిటంటే శుక్రగ్రహం వీక్గా ఉండడం. కాబట్టి భార్య, ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా మీరు ఏదైనా చెప్తే అది ఉల్టాగా అర్థం చేసుకోవడము, మీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి స్త్రీలందరూ కూడా ఉల్టాగా అర్థం చేసుకోవడం ఇలా ఉంటాయి. అప్పిచ్చి కొంచెం మర్యాదగా అడగకుండా ఉంటే వాళ్ళు చాలామంది రివర్స్లో రేప్ కేసులు, అత్యాచారం కేసులు కూడా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి చాలామందికి.
సో మేషరాశి వారికి అసలే ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఆడవాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క ఫిబ్రవరి 1 వరకు 2026 సంవత్సరం వరకు. ఆ తర్వాత ఈ యొక్క మేషరాశి వారికి ఆదాయాలను మనం కనుక తీసుకున్నప్పుడు ఆదాయాలు లాస్ట్ మంత్ కంటే కూడా డౌన్ అయిపోతాయి. ఇప్పుడు శుక్ర మూఢం కాబట్టి ఫిబ్రవరి 2 వరకు ఆదాయాలు ఏముండవు పెద్దగా. వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి, డిపార్ట్మెంటల్ స్టోర్సు, కిరాణా షాపులు, టిఫిన్ సెంటర్లు బ్రహ్మాండంగా. అసలు టిఫిన్ సెంటర్ అంటే బ్రహ్మాండంగా సాగాలి. మరి మెయిన్ సెంటర్స్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా చాలామందికి మేషరాశి వాళ్ళకి వ్యాపారం రాదు, అది విచిత్రం అనమాట. ఆ విధంగా మనము దీనంతటికీ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కళ్ళు వచ్చినా సరే మనకి హోటల్లో బేరం రాకపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడము ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళకే ఇలా జరుగుతూ ఉంటాయి. హోటల్ ఎంత చెప్పండి. అదేవిధంగా ఈ యొక్క శుక్రమూఢంలో మనకి ఒక్కొక్క వ్యక్తిని మనం చూసినప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వాళ్ళు మనం టిఫిన్ తినడానికి వెళ్తే 4-5 అప్పుడు దాకా ఖాళీగా ఉంటుంది, 4-5 వచ్చేస్తారు. దీనికి కారణం ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ మనలో ఉన్నప్పుడు డెఫినెట్గా మంచిగా జరుగుతుంది. ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఇప్పుడు మేషరాశి వారికి ఉంది. కాబట్టి ఈ యొక్క గురుగ్రహము మిథున రాశిలో ఉన్నాడు. మరి 2 ఫిబ్రవరి 2024 సంవత్సరం వరకు కూడా 2026 సంవత్సరం జూన్ 2 తారీఖు వరకు కూడా మనకి ఆదాయాలు ఎలా ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ మేషరాశి వారి రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు వ్యవసాయంలో మంచిగా సంపాదిస్తారు. కమర్షియల్ క్రాప్స్ అవి వేసుకోండి. వ్యవసాయం ఆ తర్వాత ఈ యొక్క పౌల్ట్రీ ఫారాలు, పాడి పంటలు అంటే ఆవులు, గేదెలు ఈ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, పాల పరిశ్రమ, వీళ్ళకి ఆదాయాలు బాగుంటాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు అనేటటువంటివి కాస్త ముందుకు వచ్చి జరుగుతూ ఉంటాయి. విదేశాల కోసం వెళ్ళేటటువంటి వాళ్ళకి అడ్డంకులు ఏమి ఉండవు. అయితే ఈ యొక్క శుక్ర మహాదశలో మేషరాశి వారంతా కూడా ఎంతో ఎదిగిపోతారు. ఎవరికైనా సరే మీ జాతకంలో, పర్సనల్ జాతకంలో కనుక శుక్రుడు మంచి స్థానంలోకి వచ్చినప్పుడు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కోవడానికి, ఇవన్నీ కూడా ఎక్కువ అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఇప్పుడు మనకి జనవరి 14, 2026 సంవత్సరం వచ్చేసరికి న్యూ ఇయర్రే మనకి భాగ్యములో మనకి ఈ యొక్క శుక్రగ్రహం ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మంచిగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచిగా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే డ్రై ఫ్రూట్స్, ముఖ్యంగా జీడిపప్పులతో మీరు చక్కగా శనీశ్వరుడికి ఆరాధన చేయండి. శనీశ్వరుడికి మంత్రాలు చదవండి, స్తోత్రాలు చదవండి. శనీశ్వరుడికి ఎప్పుడు కూడా వీలున్నంత వరకు వాహనాలు వాడకుండా నడకతో మీ పనులు సాధించుకునేలా చేయండి. పేదవారికి, వికలాంగులకి, అనాథలకి, మరి ఈ యొక్క సాధువులకి మీరు దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా శని తొందరగా శాంతిస్తాడు. మంత్ర జపం అనుష్ఠానానికి ఎక్కువగా ఉంటుంది. ఇక నీలం మనీ పెట్టుకోవచ్చు, కానీ మనీ ఖరీదైనటువంటివి కాబట్టి మీరు వాటి కంటే కూడా మంత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆంజనేయ స్వామి వారికి కానీ, వెంకటేశ్వర స్వామి వారికి కానీ చేసుకోండి. లేదా మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపం అనుష్ఠానం ఇవి చేసుకోవడం ద్వారా మీ ఇంట్లో దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి హోమాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.